నా ఫోన్ ఎంత కొంచెం కింద మేడం ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి క్రేజ్ మారిపోయింది. ఇండియా స్టార్ మేడం ఒక 10 సంవత్సరాలు గడిచిపోయిన అసలు అనిపిస్తుంది మేము మళ్ళీ రిలీజ్ చేయాలని అనిపిస్తుంది. కొత్త సీన్స్ ఉన్నాయా మేడం? అంటే మధ్యలో ట్రైలర్ వేసాడు, అది చూస్తూ ఉంటే అసలు ఆనంద్ బాష్పాలు రాలేదు. మేడం ఫ్యాన్స్ అందరూ కోరిక ప్రభాస్ అన్న పెళ్లి గురించి మీరు ఎప్పుడు మేడం? అన్ని జరుగుతాయి. మీ ఫ్యాన్స్ బాబు గురించి ఏం కోరుకుంటారు అన్ని 100% జరుగుతుంది. ఈ ఇయర్ లో ఉండొచ్చు మేడం, అంటే నెక్స్ట్ ఇయర్ లో ఉండొచ్చు ప్రభాస్ అన్న. మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే అంత అభిమానులు అందరి కోరిక మేడం. థ్యాంక్ యూ. అందరూ కూడా అంటే ఫ్యాన్స్ అంటే మన కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు కదా. ప్రభాస్ స్క్రీన్ మీద ఎలా చాలా బాగుంది. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. 2 మూవీస్ ఒకేసారి ఇలాంటి ప్రభాస్ ఎట్లా మనం అప్పుడు చిన్నప్పుడు చూసిందాం 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు లైక్ యానిమేషన్ స్టిల్ గుడ్. లైక్ ఏదో కొత్తసారి లైక్ చాలా టైం చూసిన తర్వాత అది కొంచెం కొన్ని మూవీస్ రివాచ్ చేసినప్పుడు అంత మంచిగా అనిపించదు. దిస్ వన్ వాస్ గ్రేట్. సో ప్రభాస్ ని ఎప్పుడు చూసినా అప్పటికి ఇప్పుడు చూసి ఒకేలా ఉన్నారా? ఐ డోంట్ హావ్ నో కమెంట్స్ ఆన్ దట్. ది ఓన్లీ థింగ్ ఇస్ కట్ చేయకుండా రాజమౌళికి ఒకటే రిక్వెస్ట్, రాజమౌళి గారికి నెక్స్ట్ టైం ఇలా రిలీజ్ చేయాలని కూడా కట్ చేయకండి. ఇంకోసారి బాహుబలి రిలీజ్ చేసిన పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం రిలీజ్ చేసినా మేము మళ్ళీ వచ్చి చూస్తాము. ఇలా కట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి చూస్తామండి. బాహుబలి great inside. It almost felt like it was a new movie altogether. Experience was phenomenal for us. How many times you watched the movie? I've seen so many times on the TV. I saw first time also in the theater, but this is like something else altogether. Watching like both the parts together, you don't have to wait ki kattappa ko kisne mara. Are you expecting Bahubali 3? Yeah, I'm gonna watch. They have actually shown the animation. It's gonna come in 2027. ఇంతవరకు న్యూ రిలీజెస్ లో బాహుబలి ఒక రికార్డు కదా, ఇప్పుడు రీ రిలీజెస్ లో కూడా బాహుబలి ఒక కొత్త రికార్డు సృష్టిస్తుంది ఖచ్చితంగా, పక్కా అండి. ఇప్పుడు రీ రిలీజ్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ అని మరొక 10 ఏళ్ల తర్వాత కూడా రీ రిలీజ్ లో ఇంత రికార్డ్ రాదు. 200 కోట్లు పక్కా వస్తుంది. On the PC screen, I'm so happy I could watch it. The experience was so good. The audience was so happy. They were just rooting so much, and the whole it almost felt like it was a new movie altogether. So yeah, it was a great experience. Thank you. బాహుబలి రామ్ చరణ్ అంటారు. ఎలా ఉన్నాయి సీన్స్ ఏమైనా యాడ్ చేశారా? రిలీజ్ చేశారు కొన్ని సాంగ్స్, బట్ ఓవరాల్ మూవీ అయితే సూపర్. మిస్ అయ్యారా? మిస్ అయ్యారా? లేదు. 40 minutes ఏమైనా లాగ్ అనిపించిందా? లేదు. ఇద్దరు మూవీ ఎంజాయ్ చేశాను. 3 hours 45 minutes కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ లుక్స్ గాని అనిపించారు. ఇంకోటి అనుష్క గారి సీన్స్ ఉంది మేడం ఆ బాహుబలి 1 and 2 చేస్తేనే ఎపిక్ వచ్చింది. యాడ్ చేశారు. లేదు లేదు ఏం లేదు. మీరు తమ్మని స్టార్ట్ ఏమన్నా వేసుకున్నారా? ఏంటి టాటూ బాహుబలి మూవీ ఇన్స్పిరేషన్ చేసుకున్నారా? మేడం కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? కొత్తగా ఉంది. ఒక సీన్ యాడ్ అయింది అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది కాబట్టి నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏదైనా సీన్స్ కానీ సాంగ్స్ కానీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా? ఏం అనిపించలేదు. సో మొత్తం స్టోరీ, నా ఫేవరెట్ సాంగ్ మనోహరి మిస్ అయిపోయింది, దట్స్ ఫైన్. మొత్తం స్టోరీ మీద వెళ్తారు కాబట్టి మనకు అలా ఏం అనిపించలేదు. ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ అలానే ఉంది. 10 years బాహుబలి మహేంద్ర బాహుబలి ఎవరు ఇష్టం? అమరేంద్ర బాహుబలి ఇష్టం నాకు. ఓకే, సో ఐ మీన్ నెక్స్ట్ ప్రభాస్ 3 సినిమాలు ఉన్నాయి. స్పిరిట్ ఉంది, ఓజీ ఉంది, రాజసాబ్ ఉంది. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తారు? నేనైతే స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కువ సలార్ పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. సో యా ఎక్సైటెడ్ అబౌట్ ప్రభాస్ మూవీస్. చాలా ఇష్టం. ఫైనల్లీ ఏం చెప్తారు? వర్త్ వాచింగ్ అని చెప్తారు. బాహుబలి మిస్ అవుతుంది. చాలా వర్త్. 3 hours 45 minutes అని ఏం కంగారు పడద్దు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, పిల్లలు అందరూ రావచ్చు. అలా వెళ్ళిపోతూనే ఉంటారు మూవీ. అయ్యో ఎంతసేపు కూర్చున్నాం అట్లా ఏమనిపించదు. రాజమౌళి హీ మేడ్ షూర్ ఎవ్రీ సీన్ స్మూత్లీ కట్ అండ్ మంచి సీన్స్ ఉండేసి చాలా బాగుంటుంది. టీ షర్ట్ ఒకసారి చూపెడతారా? సో రాజా సాబ్ టీజర్ వచ్చింది కదా,
ఫైన్. సో రాజస్థాన్ టీజర్ వచ్చింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది రాజసాబ్. లైక్ ఆ టీజర్ మూవీ ఎలా అనిపిస్తుందా అన్నట్టు మనకి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ మారుతి కాంబినేషన్ వచ్చే మూవీ కోసం ప్రభాస్ హర్రర్ తీసుకోవడం ఎలా అనిపించింది? ప్రభాస్ కామెడీ హారర్ తీసుకోవడం చాలా కొత్తగా అనిపించింది. సో ఫ్యాన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కాబట్టి మంచి కలెక్షన్స్ వచ్చి మంచి టాక్ వస్తుందని అనుకుంటున్నాను. ముందు ట్రాల్స్ థియేటర్లోనే ట్రాల్స్ వేసుకుంటున్నాము మూవీ చూస్తూనే. సో అండ్ బాహుబలి, మహిష్మతి మేము అక్కడే సినిమాలు ఉన్నట్టు చాలా ఉన్నాయి. రమ్య గారు మెయిన్ క్యారెక్టర్ కదా, అందులో ఉన్నవే ఉన్నాయా సేమ్ అన్ని ఉన్నాయి సీన్స్. ఎవరి యాక్టింగ్ ఇష్టం మీకు? మొత్తం ఎపిక్ మీద సినిమా మొత్తం అంటే తమన్నా గారు అండ్ అనుష్క గారు ఉన్నారు కదా. సో ఎవరు పీక్స్ లో ఉన్నారు? ఎక్కువ యాక్టింగ్ ఇష్టం అనుష్క గారు. తమన్నా గారి సాంగ్ కూడా తీసేశారు, అది మొత్తం తీసేశారండి. మిస్ అయ్యారా తమన్నా ఎక్కడైనా? లైక్ ఆమె సీన్స్ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా తనే ఉంటుంది కదా. కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నాను? సూపర్ తీసిండు కానీ తమనైతే మ్యూజిక్ సూపర్ కొట్టిండు. తమనైతే మ్యూజిక్ సూపర్ కొట్టిండు కానీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా రాజమౌళి ఎంతవరకు అయితే బతుకుంటాడో ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీయలేదు కూడా. ఎన్ని జన్మలు బతుకుని ఇలాంటి సినిమా తీయడో గుర్తుపెట్టుకోండి. ఏదో ఆర్ఆర్ తీసిండు, ఇప్పుడు SSMB వస్తుంది కానీ ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీయలేడు కూడా. ఆయన చరిత్ర మిగిలిపోయింది. కానీ ఒక్క రిక్వెస్ట్ భయ్యా, మన సన్నిపేటి వంగని జర అర్జున్ రెడ్డి ఒక్క నిమిషం వద్దు భయ్యా, ఒక్క నిమిషం. సందీప్ రెడ్డి వంగని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా భయ్యా, ఎందుకంటే చూడండి కనిపిస్తుందా, జర అర్జున్ రెడ్డి రిలీజ్ చేయమనండి. మేము చెప్తే వింటలేడు, జర మీ మీడియా చెప్తానే వింటడేమని సార్ నా. ఓకేనా అందరికీ? చలో భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసారా మరి? ఓకే అండి, కానీ ఒక ప్రతి సాంగ్ ఉంది మేడం, ఎవరెప్పుడు తీసేసారని ప్రతి సాంగ్ ఉంది, చాలా బాగుంది. రెండు సాంగ్స్ తీసేసారని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ ఉంది అది, దాని కానీ సూపర్. థ్యాంక్ యూ. ఎందుకంటే మూవీలో ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి, ఇంకా ఇప్పుడు 4K చేసింది కాబట్టి చాలా బాగుంది. కొత్తగా ఏమైనా యాడ్ చేశారు? 3 or 40 minutes ఏం తెలియలేదు. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కట్స్ అండ్ అగైన్ 10 years ఆఫ్టర్ మళ్ళీ చూడడం, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. పార్ట్ 3 రాదు కానీ యానిమేషన్ ఎటర్నల్ వార్ వస్తుంది, అది ఇంకా పీక్స్ ఉంది. ఆ ట్రైలర్ చూడాలి, రివీల్ చేయకుండా చూడడంలోనే మజా వస్తుంది. ఎటర్నల్ వార్ అని చెప్పేసి యానిమేటెడ్ రాబోతుంది, అది కూడా ట్రైలర్ ఉంది, చాలా పీక్స్ ఉంది, వర్త్ వాచింగ్. 2 movies కలిపి ఒకటే దాంట్లో చూపించారు కదా, ఎలా ఉంది? చూస్తే నాకు బయట కొంతమందిని చూసినట్టే అనిపించింది. చాలా అంటే చాలా. పార్ట్ 3 వస్తుందని చెప్పారు, బట్ ఇంకా టైం ఉంది. మధ్యలో ఒక ట్రయల్ రేసారు ఎటర్నల్ లైఫ్ అని, ఇంకా నేను పిచ్చెక్కిపోయా. నీకు చెప్పాను కదా శివుడిని అని, అది చూపించేసాను లోపల నాకు. కానీ 2027 వరకు వెయిట్ చేయమంటున్నాడు, అది నచ్చట్లేదు నాకు. ఈ రాజమౌళి కానీ వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలు కానీ ఇది ఒక తలనొప్పి అయిపోయింది మాకు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు అంతసేపు? సందీప్ రెడ్డి 1 year లో తీస్తాడు అదే క్వాలిటీ. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అదే చెప్తాను కదా, నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. ఇంకో 3 గంటలు కూర్చోమన్నా సరే నేను కూర్చుంటా, ఎందుకంటే అక్కడ రాజమౌళి అలా కూర్చోబెడతాడు. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఒక్క సీన్ కూడా ల్యాగ్ అనిపించదు. పోయింది ఇంకా, నాకు మైండ్ దొబ్బేసింది అసలు. సినిమాని మళ్ళీ ప్రతి ఒక్క PCX లోనే చూడండి, PCX లో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకెక్కడ మ్యాచ్ చేయలేరు అనమాట. అదే క్వాలిటీ చాలా బాగుందని చెప్తున్నాను నేను. ఎలా అనిపించింది? క్రేజీ అసలు, ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అంటే 10 years తర్వాత మళ్ళీ కదా ఏమైనా చూసారా? సో మళ్ళీ 10 years తర్వాత ఇక చెప్పాలి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు, బాగుండే. అప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత? అప్పుడు నేను 4 years ఉండే. ఓకే, ఇప్పుడు 15 years 10th standard. ఓకే. చాలా బాగుంది రెస్పాన్స్ కూడా.
ఎంజాయ్ చేసాం. అయినా మీ ఫేవరెట్ సాంగ్ కానీ సీన్ కానీ కట్ చేశారా? అవును, కట్ చేసాం. డిసప్పాయింట్ రేసింగ్ కన్యాని గురించి సాంగ్ తీసేసారు, మనోహరి సాంగ్ తీసేసారు. ఓకే ఓకే బాగుంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా మళ్ళీ ప్రభాస్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. స్టార్ స్టార్ రెబల్ స్టార్ అని అనడము అవన్నీ క్రేజీ ఎక్స్పీరియన్స్. రాజులకి రాజు ప్రభాస్ రాజు ఇవన్నీ స్లోగన్స్ బాగా అనిపించినాయి. ప్రభాస్ పోస్ట్ మిర్చి నుండి మళ్ళీ పోస్ట్ బాహుబలి వరకు చాలా బాగుంటాయి లుక్స్. బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఏజ్ అవుతుంది, మనం సెలవులు అయిపోయినాం. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు అప్పుడు హ్యాండ్సమ్ ఉన్నా ఇప్పుడు హ్యాండ్సమ్ ఉంటాడు, ఎప్పటికీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కామెడీ టైం చాలా బాగుంటుంది కాబట్టి రాజస్థాన్కి అయితే ఎక్సైటెడ్ ఉన్నాము. హారర్ కాబట్టి కొంచెం భయపడతాం, మేము భయపడుతున్నాం వాళ్ళు అంతే. యా, 3 హీరోయిన్లు ఉన్నారు, అది కొంచెం అవుట్డేటెడ్ బట్ ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేద్దాం. ప్రభాస్ చేసేది దయ్యం మూవీ. సో చాలా బాగుంది అనమాట, చూడడానికి కానీ చెప్పడానికి కానీ చాలా బాగుంది. వింటేజ్ డార్లింగ్ అయితే ఈజ్ బ్యాక్. అయితే డార్లింగ్ ఈజ్ డార్లింగ్. 3 హీరోయిన్లు పెట్టింది మారుతి. 3 హీరోయిన్ అంటే ప్రభాస్ కి కావాల్సింది 3 హీరోయిన్. ఫ్యాన్స్ కూడా చాలా మన ప్రభాస్ రేంజ్ అంటే మనకి అందరికీ తెలుసు, వరల్డ్ వైడ్గా తెలుసు. అదే మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇది P6 లో ఇది ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్, కొత్తగా ఉంటుంది. సో అందరూ ట్రై చేయాలి. అంటే మాక్సిమం అన్ని సీన్స్ కట్ చేశారంట కదా, మరి ఆ కట్ చేసిన సీన్స్ లో మీరు మిస్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? 2 పార్ట్లు కలిపి చూసినంత మనం ఇంత 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 లెంత్ చూస్తాం అన్నది మ్యాటర్ కాదు. ఓకే, కొన్ని సాంగ్స్ తీశారు, బట్ 3 hours 45 minutes కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు కదా. మాకైతే ఎక్కడ బోర్ కొట్టకుండా డికేట్ తర్వాత చూసినా కానీ మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అలాగే వచ్చింది. నేను ఈ స్క్రీన్ P6 స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కింద మిగిలిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు బాహుబలి పార్ట్ 3 కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది అంటున్నారు. పార్ట్ 3 అని అట్లా ఏం చెప్పలేదు కానీ ఎటర్నల్ వార్ అని చెప్పి మనం యానిమీ టైప్లో తీస్తున్నారు. అదొక ఫ్రాంచైజ్ కింద 2027లో మళ్ళీ రిలీజ్ చేస్తారంటే దానికి కూడా మంచి బడ్జెట్ పెట్టి దాని కూడా థియేటర్ రిలీజ్ కింద వదులుతుంది. 10 years తర్వాత స్క్రీన్ పైన ప్రభాస్ ఎలా అనిపించాడు? ప్రభాస్ గురించి చెప్పాల్సిందే, ప్రభాస్ ఎలా ఉన్నాడో మన వరల్డ్ వైడ్గా తెలుసు. కానీ ప్రభాస్ని అలా చూడడం మళ్ళీ చాలా ఆనందంగా ఉంది నాకైతే. రానా బాహుబలి ప్రభాస్కి ఏమన్నా ధీటుగా ఉన్నాడంటే అది రానే కదండి. అంటే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్లలో కొన్ని సీన్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ కట్ చేసామంటున్నారు కదా, ఏ సీన్స్ కట్ చేశారు, ఏ సాంగ్స్ కట్ చేశారు? మనకి ఫేవరెట్ సాంగ్ ఇది పచ్చబొట్టేసిన సాంగ్ తీసేశారు. మళ్ళీ కన్నాని గురించిన సాంగ్ తీసేశారు. కొన్ని వార్స్లో కొన్ని పాటలు ట్రిప్ చేశారు. కానీ మీకు లెంత్ ఎక్కడ మ్యాటర్ అనిపించదు. ఓకే, అంటే ఇందులో ఉన్న ఈ ఎపిక్ లో ఉన్న సీన్స్ బాహుబలి 1లో కానీ 2లో ఉంటే బాగుండు అని ఏమన్నా అట్లాంటి సీన్స్ అనిపించాయా? అలా ఏమన్నా అన్ని సీన్స్ ఏమి యాడ్ చేయలేదండి, జస్ట్ కొన్ని యాడ్ చేశారు. జస్ట్ అంటే డైలాగ్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా ఇందులో? అవే డైలాగ్స్? ఆ డైలాగ్స్ ఏం లేదు, జస్ట్ చిన్న పార్ట్ కింద కొంచెం ఎక్స్టెన్షన్ కింద యాడ్ చేశారండి. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్ గా దీనికి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు? రేటింగ్ ఏముందండి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన సినిమా ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాం. మళ్ళీ ఇంకోసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కానీ దీనికి రేటింగ్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో వెళ్ళి చూడాలి, 4 hours లాగా ఉండదు, త్వరగా అయిపోతుంది అప్పుడైనా అన్నట్టు అనిపించింది. అండ్ నిన్న రాజమౌళి కూడా ఇక్కడికి వచ్చారు, సో ఇవాళ రాలేదని మిస్ అయ్యా. మేడం పుష్ప బాగుందా బాహుబలి బాగుందా? బాహుబలి మేడం ప్రభాస్ వచ్చాడా? ప్రభాస్ చాలా బాగున్నాడు, అమరేంద్ర బాహుబలిలో చాలా బాగా అనిపించాడు. జై మహేశ్వరి. చాలా బాగుంది, నచ్చింది, బాగుంది. కొత్త సీన్లు ఏమైనా యాడ్ చేశారా? కొన్ని చేశారు, చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగుంది. 4K బాగుందన్న సీన్ ఏమైనా కట్ చేయడం జరిగింది? లేదు, అట్లా ఏ సీన్ మీరు మిస్ అవ్వలేదా? అయినాము కానీ ఓకే, పర్లేదు, నచ్చింది. వర్త్ కొత్త సీన్స్ యాడ్ చేశారంటున్నారు కదా, వాటి పరిస్థితి బాగుంది. అంటే అంత ఏమి ఇన్కంప్లీట్ అనిపించలేదు, చాలా బాగుంది. అంటే బాహుబలి 3 ఉందని మనం చెప్తున్నారు కదా. లేదు, జస్ట్ అది యానిమేషన్ ట్రైలర్ ఒకటి ఉంది, అది 2027. ట్రైలర్ బాగుంది, అంటే చిన్న ట్రైలర్, జస్ట్ 1 minute. అవి ఓల్డ్ సాంగ్స్. ఒక 3 songs కట్ చేశారంటున్నారు. అవును, సాంగ్స్ కట్ చేశారు. మిస్సింగ్ ఏం ఫీల్ అవ్వలేదా? అయినా కానీ చాలా లెంతీ కదా, చాలా టైం పట్టింది. అనుష్కవి సీన్స్ అన్ని కట్ చేశారని అంటున్నారు, తమన్నావి కానీ అనుష్కవి కానీ. అవును, ట్రిమ్ చేశారు. ఏం కట్ చేశారని పాత దాంట్లో? ఐ మీన్ లవ్ ట్రాక్ అంతా ట్రిమ్ చేశారు. పచ్చబొట్టేసిన సాంగ్ కూడా తీసేశారు. ఎట్లా యూట్యూబ్లో చూసుకుంటాం కదా. థియేటర్లో
చూడటం ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది, ఒక పెద్ద స్క్రీన్ ఇంకా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే యూట్యూబ్ లో బాగుందా లేదా థియేటర్ లో చూడటం బాగుందా? ఏం నచ్చింది థియేటర్ ఎక్స్పీరియన్స్ నీకు? చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది, రెండు మూవీస్ కలిపి ఉంటుంది, నాకు చాలా నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్ అను? నార్మల్ అండి. బాగుందండి అందరూ. అప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టోరీ అది తెలుసు, డైలాగ్స్ తెలుసు కాబట్టి ఆడియన్స్ అందరూ కూడా డైలాగ్స్ ముందే చెప్పడము, సాంగ్స్ పాడము అంతా ఒక బాగుంది. స్టేడియంలో చూసి మ్యాచ్ చూస్తే స్టేడియంలో ఎలా ఉంటుందో అంత ఎక్సైటింగ్ గా చూసినట్లుగా ఉంది, బాగుంది. అంటే కట్టప్ప ఎందుకు చంపాడు అని చెప్పి 2 years వెయిట్ చేసినాం కదా, ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు అంతే, ఇంక 2 years వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక 20 minutes వెయిట్ చేస్తే చాలు కట్టప్ప ఎందుకు చంపాడని. అది సో కొత్త సీన్స్ యాడ్ చేశారు కొన్ని, అది కూడా బాగున్నాయి. సాంగ్స్ కొన్ని కట్ చేశారు లెంత్ కోసము. లెంత్ ఉంది బట్ ఏమీ మనకి బోరింగ్ గా ఏమనిపించలేదు, అవసరం లేదు ఈ సీన్స్ అన్నవి. అలాంటి సీన్స్ సాంగ్స్ కట్ చేశారు, సో అది బాగుందండి. థ్యాంక్ యూ.